హలో గైస్, వెల్కమ్ టు ఐబిఎస్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చూసినాం. సో ఈ వీడియోలో మనము లూప్స్ గురించి చూద్దాం. కానీ దానికంటే ముందు లాస్ట్ వీడియోలో ఏమైందంటే ఎలిఫ్ అనే దాని గురించి నేను మర్చిపోయినా కొంచెం. సో ఫస్ట్ అది చూసి దాని తర్వాత లూప్స్ గురించి చూద్దాం, ఎనీ టైప్స్ ఆఫ్ లూప్స్, ఇంకా దాని యూజెస్ ఏంది పర్టికులర్లీ. ఓకే, సో నా స్టార్ట్ విత్ సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందన్నమాట. సో షో టికెట్ ప్రైస్, ఆ టికెట్ ప్రైస్ ఇది ఏజ్ గ్రూప్. సో 0 నుంచి 3 వాళ్ళకు ఫ్రీ అంట, 4 నుంచి 10కి సంథింగ్ కాస్ట్ ఉంది అట్లా. సో ఇప్పుడు మనకు ఇట్లాంటి క్వశ్చన్ వస్తే మనం ఎట్లా చేయాలి? ఇఫ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏజ్ ఏజ్ తీసుకోవాలి కదా. ఏజ్ ఎక్కడ నుంచి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం, దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేసి ఇంటూ ఐఎన్ ఇన్పుట్. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్. సో ఇక్కడ నుంచి ఏజ్ తీసుకున్నాం. ఓకే, ఈ ఏజ్ ప్రకారంగా మనకు ప్రైజెస్ డివైడ్ చేయాలి. ఓకే, నౌ ఇఫ్ ఏజ్, సో ఏజ్ డబల్ ఈక్వల్ టు 0 ఆర్ ఏజ్ డబల్ ఈక్వల్ టు రాయకుండా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 and age less than and equal to how much, 3, then print ticket price. Ticket price is equal to, ఓకే, ఇట్లా మనం ప్రింట్ చేద్దాం. నౌ ఇంకో కండిషన్ రాయకుండా ఎలిఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఎలిఫ్ ఏజీఈ ఏజ్, సెకండ్ కండిషన్ ఏంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో copy paste. What is the price? Price is nothing but rs 150. mala elif age greater than or equal to 11 and ఏముంది 40 కదా, age less than or equal to 40. So the price is rs dot 200. No, elif age greater than or equal to how much, 41 and age less than or equal to 60. price is how much, 250. ఇది రాసి లాస్ట్కి ఎల్స్ else statement, the price is how much, 180. run. సో ఇప్పుడు కంపైల్ రన్ చేస్తే ఏం కనిపిస్తుంది, ఎంటర్ యువర్ ఏజ్. సో ఐ విల్ బి ఎంటరింగ్ సమ్వాట్ 45, రైట్. సో మై టికెట్ ప్రైస్ ఇస్ 250. once again my age is 4, my ticket price is 150. సో ఇట్లా మనము మల్టిపుల్ ఇఫ్స్ రాయకుండా, ఇఫ్ కింద రాయకుండా ఒకటే ఇఫ్ కింద వేరే కండిషన్స్ రాసుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏముందంటే, ఒకవేళ ఇఫ్ ఇక్కడ రాసినాం, ఇఫ్ రాస్తే ఈ ఇఫ్ల కండిషన్ సాటిస్ఫై అయితే కింద ఎలిఫ్స్ చెక్అవుట్ చేయదు, డైరెక్ట్ వేరే ఫ్లో కోడ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ దానిలో దొరకకపోతే నెక్స్ట్ ఎలిఫ్లా చెక్ చేస్తుంది.
ఎలిఫ్లో ఇంటర్ప్రిటర్కి మనకు సొల్యూషన్ దొరికింది అనుకోండి, అప్పుడు దాని తర్వాత ఉన్న ఎలిఫ్స్ ఏం చెక్ కావు, దాని తర్వాత కంటిన్యూ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ ఎలిఫ్. ఓకేనా, లెట్ us కమెంట్ నౌ. మనం లూప్స్ గురించి చూద్దాం. కొంచెం సైజ్. ఓకే, నౌ ఇది వేరే టాపిక్. లూప్స్. లూప్స్లో మనకు బేసికలీ 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. అది వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఓకే, సో ఈ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వైల్ లూప్ చూద్దాం. వైల్ లూప్ చేసే పని ఫర్ లూప్ చేస్తుంది, ఫర్ లూప్ చేసే పని వైల్ లూప్ చేస్తుంది. కానీ దీనిలో సింటాక్స్ డిఫరెన్స్ ఉంటాయి, దట్స్ ఇట్. ఓకే, వైల్ లూప్ సింటాక్స్ ఏంటంటే వైల్ రాయాలి, దాని తర్వాత కండిషన్ రాయాలి. కండిషన్ ఏం రాయొచ్చు, సపోజ్ మనకు అది వదిలేయండి. ఫస్ట్ మనకు ఒకవేళ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ఇట్లా హలో డబ్ల్యూఆర్ఎల్ఈ వరల్డ్ ఉంది. ఓకేనా, ఇట్లా కంపైల్ రన్ చేసిన రన్ చేసినాం, వచ్చేసింది హెల్లో వరల్డ్ అవుట్పుట్. ఇట్లా మనకు 10 టైమ్స్ ప్రింట్ వేయాలి, 10 టైమ్స్ హెలో వరల్డ్ రావాలి. అప్పుడు ఏం చేస్తాం, ప్రతిసారి హలో ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్ ఏంది, ఫస్ట్ అంటే బేసికలీ ఇట్లా హెలో హలో హెలో వరల్డ్ అని సేవ్ చేసి రన్ చేయొచ్చు. ఓకే, ఇట్లా మనకు 10 టైమ్స్ కావాలంటే 10 టైమ్స్ రావచ్చు. కానీ ఇదంతా చేయడం వల్ల ఏముంటుంది, స్పేస్ ఎక్కువ అవుతుంది. ప్రోగ్రామ్ కోడ్లో ఉన్న లైన్స్ ఎక్కువ అయిపోతాయి, దానివల్ల మెమొరీ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, లూప్స్ యూజ్ చేస్తాం. సో లూప్స్ ఫస్ట్ వైల్ లూప్ చూద్దాం. వైల్ లూప్కి ఏం రాయాలి, ఫస్ట్ i=0 తీసుకుందాం. ఓకే, ఐ అనేది ఇక్కడ కండిషన్ ఉంటుంది మనకి. కండిషన్ ఏంది, i is less than or equal to 10. సో నా బేసికలీ i is 1 అనుకోండి. దాని తర్వాత కండిషన్ రాసి సెమీకోలన్ రాయాలి. సెమీకోలన్ రాసిన తర్వాత ఇక్కడ కోడ్ రాయాలి, వైల్లో ఉన్న కోడ్ రాయాలి. వైల్లో ఉన్న కోడ్ ఏంది, ప్రింట్ ఏం చేద్దాం మనం, హెల్లో వరల్డ్. ఓకే, హెల్లో వరల్డ్ అని రాద్దాం. హెల్లో వరల్డ్ రన్. సో హెల్లో వరల్డ్, అరే ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయింది నా కండిషన్. చూడండి అసలు స్టాప్ అవుతలే. సో ఈ స్టాప్ చేయడానికి మనము Ctrl+C అనేది వాడాలి. Ctrl+C వాడితే మనకు ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే నేను ఐ వాల్యూ ఇంక్రీజ్ చేయలే, i=i+1. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి 10 టైమ్స్ మనకు హెలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ వైల్ లూప్ పని ఎట్లా చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మన దగ్గర ఉన్నది i=1, రైట్. ఫస్ట్ i=1 ఉంది, కండిషన్ చూడండి, i is less than or equal to 10. యా, కండిషన్ సాటిస్ఫైడ్. సో ఇది ప్రింట్ అయింది. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, i=i+1. ఫస్ట్ అయింది i+1, ఏమైంది ఇప్పుడు 2 అయిపోయింది. సో i వాల్యూ ఏమైంది ఇప్పుడు మనకు, నౌ i=2 కదా. సో i=2, రైట్. i=2 అయిపోయింది. 2 అయినప్పుడు i is less than 10, కండిషన్ ఉంది, మళ్ళీ ప్రింట్ హలో ప్రింట్ అవుతుంది, మళ్ళీ సేమ్ వస్తుంది. i=2+1 అవుతుంది. ఇప్పుడు 2+1 ఏంది 3 అవుతుంది. సో ఇట్లా i3 4 ఇట్లా i వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే 10 అవుతుందో, 10 కంటే ఎక్కువ, 10 కంటే ఎక్కువ 11 అయింది అనుకోండి, ఎప్పుడైతే 11 అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. 11 is less than or equal to 10 కాదు, అందుకే కండిషన్ ఫాల్స్ అయ్యి కింద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇంటర్ప్రిటర్. ఓకే, సో ఇట్లా మనకు వైల్ లూప్ యూజ్ అవుతుంది. ఓకేనా, ఒకసారి కావాలంటే మనము ఐ వాల్యూ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ యూజ్ చేసి ఐ వాల్యూ, కానీ ఇక్కడ ఎఫ్ రాయాలి. ఓకే, కంపైల్ టైం చూడండి, 1 టైం 10 టైమ్స్ వరకు మనకు వైల్ లూప్ అనేది రన్ అయింది. ఓకే, సో ఇది ఏంటంటే వైల్ లూప్తో చేసే పని. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వైల్ లూప్తో, రైట్. సో ఎగ్జాంపుల్ అనేది ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ అంట. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్.
ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ I ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఓకే, I ఈక్వల్ టు 1 తీసుకున్నాం. వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్. ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ టోటల్ అనే ఒక వేరియబుల్, దానిలో వాల్యూ 0 తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే నా ఫస్ట్ ఏముంది టోటల్ 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 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ I. ఓకే, నౌ సారీ I రాసినామా, నౌ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. ఓకే, లాస్ట్కి మనం ఏం చేయాలి, లూప్ బయట వచ్చి the sum is what, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ద సమ్ ఇస్ 55, రైట్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ టోటల్లో మనం ఏం పెట్టినాం, 0. ఓకే, నౌ 0, నౌ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ I ఏంది 1, I 1 అయింది ఫస్ట్ లూప్ 1 టైం I ఉంది. సెకండ్ టైంలో లూప్ దానప్పుడు వాల్యూ 2 ఉంటుంది. సో టోటల్ 1 ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ 3 అయింది కదా. ఇప్పుడు టోటల్ వాల్యూ 3, మళ్ళీ సేమ్ 3 ప్లస్ 3 ఇట్లా టోటల్ వాల్యూ 6 అవుతుంది. సో ఆన్ అవుతుంది. అప్పుడు లాస్ట్కి వచ్చి మనకు టోటల్ వాల్యూ ఏమవుతుంది అంటే 55 అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే వైల్ లూప్తో వైల్ లూప్ విత్ ఎల్స్. ఓకే, ఇది చూద్దాం. ఎప్పుడైతే మనము వైల్ లూప్ రాస్తాం, వైల్ కండిషన్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి రాద్దాం. I ఈక్వల్ టు 1. ఓకే, I ఈక్వల్ టు 1 కండిషన్ I లెస్ దెన్ ఈక్వల్ టు 5, రైట్. ఇది రాసిన నేను కండిషన్. సేమ్ ప్రింట్, ఇక్కడ I వాల్యూ ప్రింట్ చేద్దాం. ద వాల్యూ ఆఫ్ I ఈజ్ I, రైట్. ఇక్కడ I వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. ఓకే, ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ ద వైల్ లూప్ ఎండ్స్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎల్స్ రాయాలి. ఓకే, ఎల్స్ రాసి ద లూప్ హ్యాస్ ఎండెడ్. ఆల్ రైట్, సార్ రన్ చేద్దాం. సో ఫస్ట్ సారీ, నేను ఇక్కడ ఎఫ్ రాయడం మర్చిపోయినా. నా ఇప్పుడు కరెక్ట్, కంపైల్ రన్. సో ద వాల్యూ ఆఫ్ I, ఇక్కడ th, ద వాల్యూ ఆఫ్ I ఈజ్ 1. ఫస్ట్ 1 అయింది, 2 అయింది, 5 అయింది. దాని తర్వాత యాజ్ సూన్ యాజ్ ద లూప్ ఎండ్స్ ఇక్కడ నుంచి మనకు ఎల్స్ పార్ట్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, ఎల్స్ పార్ట్ రన్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ ఎల్స్ తర్వాత ఏమైనా ఇట్లా ఈ ప్రింట్ ఏమైనా స్టేట్మెంట్ రాస్తే అప్పుడు దాని తర్వాత ఆ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏమైతే రన్ అవుతుంది అంటే ఎల్స్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. సో ఇది అనేది వైల్ లూప్ విత్ ఎల్స్ అనమాట. సో ఇందాక ఏమన్నా నేను ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయింది, అది ఒకసారి చూద్దాం. అది బై మిస్టేక్లీ నేను చేసిన. సో ఇన్ఫైనైట్ లూప్ రన్ చేయడానికి మనకు టూ ఉంటుంది. వాంటెడ్లీ చేయవచ్చు మనము, ఆర్ ఎల్స్ మిస్టేక్లీ హ్యాపెన్ అవ్వచ్చు. ఓకే, ఇంతకుముందు మనకు వైల్ లూప్ ఇన్ఫైనైట్ లూప్ ఎందుకు వెళ్ళలేదంటే మనం I వాల్యూ ఇంక్రీజ్ చేయలేదు. ఇంకా కండిషన్ ఎవ్రీ లూప్కి కండిషన్ సేమ్ సాటిస్ఫై అవుతుంది. సో ఇన్ఫైనైట్లీ ఆ కండిషన్ సాటిస్ఫైనే అయితేనే ఉంటుంది. అందుకే అది వైల్ లూప్ ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయింది. ఒకవేళ మనకు వాంటెడ్లీ చేయాలంటే దానికి ఒక కీవర్డ్ ఉంటుంది. సో ఇక్కడ బూలియన్ అనే గురించి చెప్దాం. సో ఇక్కడ బూలియన్ అనే కీవర్డ్స్ గురించి చూద్దాం. సో బేసికలీ మనకు ట్రూ అండ్ ఫాల్స్ ఉంటాయి. ఓకే,
ఈ రెండు బూలియన్స్. దీనిలో టీ క్యాపిటల్ ఉంటుంది, ఎఫ్ క్యాపిటల్ ఉంటుంది. వేరే లాంగ్వేజెస్లో టీ స్మాల్ ఉండవచ్చు, దాంతో అంత ఫరక్ ఏం పడదు. ఓకే, సో ఇది బూలియన్స్. ట్రూ అంటే కండిషన్ని ట్రూ చేస్తుంది. ఓకేనా. నౌ ఇప్పుడు ఏమంటాం, ఏమన్నా వైల్ లూప్ ఇన్ఫైనైట్లీ రన్ చేయాలంటే, సో ఇక్కడ జస్ట్ ట్రూ రాసేయండి. మీరు ట్రూ రాసి ఏమైనా రాయాలంటే రాయండి, లేకపోతే పాస్ కూడా చేయవచ్చు మనం. ఓకే, పాస్ చేస్తే మనకు ఇగోండి స్టేట్మెంట్ ఆగుతలే, ఏం ప్రింట్ అవుతలే, కానీ అది ఇన్ఫైనైట్లీ రన్ అవుతూ ఉంది కోడ్. ఓకేనా. సో దానికి ఎండ్ చేయడానికి కంట్రోల్-C. ఇప్పుడు ఇట్లా వచ్చింది, ఇప్పుడు ఎండ్ అయింది కోడ్ అన్నమాట. ఓకే, పాస్ రాయొచ్చు మీరు, రాయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ ఏమైనా రాసుకోవచ్చు. ఇదిగోండి హెలో 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 ప్రింట్ అయితేనే ఉంది. సో స్టాప్. నౌ దిస్ ఈజ్ అనేది దాని గురించి. ఓకే, మనం ఇప్పుడు వేరే లూప్ చూద్దాం. ఇది మొత్తం వైల్ లూప్ గురించి. ఓకేనా. ఇప్పుడు ఫర్ లూప్ గురించి చూద్దాం. ఫర్ లూప్ ఫర్ లూప్లో దానిలో ఏం డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ సింటాక్టిక్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా దీని సింటాక్స్ అనేది క్లీన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఫర్ లూప్ రైట్. సో ఫర్ I in ప్రింట్ I వాల్యూ చూద్దాం. సో కంపైల్ రన్ చేసి చూద్దాం. ఇగోండి ఇక్కడ 1 నుంచి 10 వరకు ప్రింట్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ అండర్స్టాండ్ చేద్దాం. మనం ఫర్ లూప్లో I రాస్తాం. ఓకే, I ఇన్ రేంజ్. రేంజ్ అనేది ఒక బిల్డ్-ఇన్ ఫంక్షన్. ఓకే, దీని గురించి వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్లీ దాని గురించి. దానిలో స్టెప్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అది రేంజ్ ఫంక్షన్ బేసికల్లీ ఏం క్రియేట్ చేస్తుంది అంటే, రేంజ్ నంబర్స్ ఫ్రమ్ ద గివెన్. ఇప్పుడు 1 ఇచ్చినాం అనుకోండి, 1 నుంచి ఇక్కడ 10, బేసికల్లీ 11 -1. ఓకే, రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకు దీనిలో 1 నుంచి ఇక్కడ 1 నుంచి 11 -1 వరకు మనకు ర్యాండమ్ కాదు, సీరియల్ వైజ్ నంబర్స్ జనరేట్ చేసి ఐకి ఇస్తూ ఉంటుంది. ఐ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. మనకు ఇక్కడ ఫర్ లూప్లో ఏంటంటే ఐ వాల్యూ ప్రతిసారి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం వైల్ లూప్లో ఎట్లా వేస్తుండే I = I+1 అని చేస్తుండే కదా, అట్లా చేయని అవసరం లేదు ఇక్కడ మనకు. ఓకే, సో బేసికలీ అది ఫర్ లూప్లో లోపలే ఇంటర్నల్లీ అయిపోతుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అట్లనే ఉంటుంది. సో ఇట్లా మనకు రేంజ్ ఫంక్షన్ ద్వారా మనము బేసిక్ క్లీన్గా 2 లైన్స్లోనే మనము మొత్తం లూప్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకే, ఇంకేముంది, ఒకవేళ మనకు సేమ్ అబౌవ్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ నంబర్స్ చూద్దాం విత్ ద ఫర్ లూప్స్. ఫర్ I ఇన్, బేసికలీ ఇక్కడ I రాయాల్సిన ఏం లేదు, అట్లా రూల్ ఏం లేదు. ఇక్కడ దీనిలో కూడా I రాయాల్సిన ఏం లేదు. మీకు నచ్చిన వేరియబుల్ ఇచ్చేయచ్చు, I J K ఏమైనా ఇవ్వచ్చు. ఓకేనా, అది డిపెండ్స్ అపాన్ యూ. బేసికలీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ I రాస్తారు, సో I రాయొచ్చు మనం. ఓకే, సో ఇన్ రేంజ్ 1 to ఎంత 11 రాయాలి కదా, ఎందుకంటే లాస్ట్కి 11 - 1 అవుతుంది మనకు. ఓకే, ఇక్కడ మనకు ఒక వేరియబుల్ తీసుకోవాలి, దానిలో ఫస్ట్ అసైన్ చేసుకోవాలి. ఓకే, T = 0 రైట్. T = 0. నౌ T = T+1, T+I, అంతే అయిపోయింది. ఓకే, మనకు ఇప్పుడు ద టోటల్ ఈజ్ హౌ మచ్, T ప్రింట్ చేయాలి కదా. సో ద టోటల్ ఈజ్ హౌ మచ్, 55 రైట్. ఇట్లా మనము దీంతో కూడా చేయొచ్చు. ఇంకా సేమ్ ఎల్స్ విత్
ఎల్స్ విత్ ఫర్ లూప్ చూద్దాం. ఎల్స్ విత్ ఫర్ లూప్లో కూడా సేమ్, ఫర్ ఐ ఇన్ రేంజ్ 5. ఒకవేళ మనము ఒకటే పారామీటర్ ఇచ్చినాం అనుకోండి, బేసికలీ 0 కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 0 ఉంటుంది, దాని తర్వాత 5 - 4, 5 - 1 ఈజ్ నథింగ్ బట్ 4, రైట్, అది వస్తుంది. సో ప్రింట్ హలో. దీని తర్వాత ఎల్స్ ఎండ్ ఆఫ్ లూప్. చూడండి, హలో 5 టైమ్స్ ప్రింట్ అయింది, దాని తర్వాత ఎండ్ ఆఫ్ లూప్. సో బేసికలీ ఎప్పుడైతే లూప్ ఎండ్ అవుతుందో దాని వెంటనే మనకు ఎల్స్ బ్లాక్ రన్ అవుతుంది. సో ఇది సింటాక్స్ ఫర్ ఎల్స్ విత్ ఫర్ లూప్. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనము రేంజ్ గురించి చూద్దాం, ఇంకా ఏమంటాం, కొన్ని ఫర్ లూప్తో కొన్ని ప్రాబ్లమ్స్, ఇంకా ఎక్సర్సైజ్ కూడా ఇస్తాం మీకు నెక్స్ట్ వీడియోలో. దాని తర్వాత మనకు సొల్యూషన్స్ కూడా ఉంటాయి.